పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ దళాలు అమెరికా నౌకాదళం మధ్య జరిగిన ప్రత్యక్ష పోరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. ఇరాన్ను పిచ్చివాడ నాయకత్వంలోని దేశంగా అభివర్ణించిన ట్రంప్ అమెరికా యుద్ధ నౌకలపై జరిగిన దాడులను తిప్పికొట్టిన తీరును సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇరాన్ నావికాదళం పూర్తిగా నిర్వీర్యమైందని ఎద్దేవా చేస్తూనే అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాకు చెందిన 3 వరల్డ్ క్లాస్ డిస్ట్రాయర్ నౌకలు హార్ముజ్ జలసంధి గుండా వెళుతుండగా ఇరాన్ దళాలు కాల్పులకు తెగబడ్డాయని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఈ దాడులను ఎదుర్కొని మన నౌకలు సురక్షితంగా బయటపడ్డాయని, కానీ దాడికి వచ్చిన ఇరాన్ దళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన స్పష్టం చేశారు. అమెరికా రక్షణ వ్యవస్థల ధాటికి ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు కుప్పకూలగా డ్రోన్లు గాలిలోనే భస్మీపటలమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. గాలిలో కాలిపోయిన ఆ డ్రోన్లు ఒక సీతాకోక చిలుక తన సమాధిలోకి జారిపడినంత అందంగా సముద్రంలో పడిపోయాయి అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇరాన్ నావికాదళం ఇప్పటికే నిర్వీర్యమైందని, ప్రస్తుతం వారు చిన్నపాటి పడవలను వాడుతూ నెట్టుకొస్తున్నారని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇరాన్ గనుక అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశముంటే అది తప్పకుండా చేసేదని, కానీ వారికి ఆ అవకాశం ఎప్పటికీ రాదని కుండ బద్దలు కొట్టారు. ఇరాన్ తక్షణమే శాంతి ఒప్పందంపై సంతకం చేయకపోతే భవిష్యత్తులో ఇంతకంటే హింసాత్మకమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా యుద్ధ నౌకలు మళ్లీ సముద్ర దిగ్బంధంలో చేరాయని, ఇది ఇరాన్ చుట్టూ నిర్మించిన బలమైన వాల్ ఆఫ్ స్టీల్ అని ఆయన అభివర్ణించారు.